హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవల్లిక. సో మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరందరూ కూడా థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు కదా, ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నాను అని చెప్పేసి. అదే గివేవే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేస్తున్నానని చెప్పేసి అయితే పెట్టాను కదా. సో అది నిజమేనండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తూ వస్తున్నాను కదా, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ లైక్ నెంబర్ కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి అని మీకు చెప్తూనే ఉన్నాను కదా. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ నుంచి వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా నేను ఈరోజు వరకు ఉన్న వీడియోస్కి వచ్చిన కామెంట్స్ని తీసుకుని నేను గివేవే విన్నర్స్ని అయితే అనౌన్స్మెంట్ చేస్తానండి. సో అది ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను, అలాగే చూపిస్తాను కూడా. సో మీకు ఇప్పుడే ఈ వీడియోలోనే తెలిసిపోతుంది ఎవరికి వచ్చాయి గిఫ్ట్స్ ఏంటని చెప్పేసి. అలాగే మీకు ఈ గివేవే ఎంతమందికి ఇస్తున్నాను, ఏమేమి ఇస్తున్నాను అనేది కూడా మీకు ఇంకొంచెం సేపట్లో అయితే మీకు చూపించేస్తాను, ఓకేనా. అలాగే మీరు థంబ్నెయిల్లో ఇంకోటి కూడా చూశారు కదా, సో అది ఏంటి అని దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో నాకైతే కొంతమంది పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారండి, మీకు డబ్బులు ఊరికే వస్తున్నాయా ఏంటి, అంత మాటలు ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కొంతమంది అయితే మెసేజెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే నేను ఒకటే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి, నేను ఎందుకు అన్నిసార్లు ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి అంటున్నాను అంటే, ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. సో నా బిజినెస్ అనేది పెంచుకోవడం నాకు చాలా ముఖ్యమైన పని. సో దానికోసం నా బిజినెస్ గ్రోత్ కోసం, అలాగే నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కోసం నేను ఫ్రీ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తే ఎవరికి కాదంటారని చెప్పండి, ఎవరికైనా చేయదా? నేను కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను. సో ఏదైనా మంచిగా వస్తుంది మనకి అని చెప్పేసి, ఫ్రీగా వస్తుంది అనుకుంటే మనకి ఎందుకు వద్దనుకుంటాము. సో ఇప్పుడు నేను ఫ్రీగా ఇస్తున్నాను అంటే నాకు ఉన్న సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ చూసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నా ఛానల్ చూస్తున్నారు అంటే ఓన్లీ అక్కడ వ్యూస్, ఆ కంటెంట్ చూడడం, వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు అనేదే కాకుండా నా ఛానల్ చూసి నాకు పర్సనల్గా నచ్చిందని, బాగుందని, లేదంటే ఇలా చేయండి ఎలా చేయండి అని నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరికీ నేను ఏమైనా నా తరపు నుంచి నేను ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను కాబట్టి, అలాగే నా ఛానల్ గ్రోత్ కోసం, నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. సో అందుకని నేను ఫ్రీ గిఫ్ట్స్ అని చెప్పేసి నాకు కుదిరిన వీడియోస్లో నేను చెప్తున్నాను. అది కూడా నేను చాలా ఎక్కువ సార్లు అయితే ఏం చెప్పలేదు, మహా అయితే ఒక 3 వీడియోస్లో చెప్పుంటానేమో అంతే. సో అలా ఇస్తాను అని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటిలో నేను ఏదైతే బిజినెస్ చేద్దామని కొనుక్కున్నానో వాటిలో ఏదో ఉన్న వాటిలో కొంచెం నేను ఇవ్వగలిగింది నేను ఇస్తాను అని చెప్పేసి, ఫ్రీ గిఫ్ట్స్ గివేవేస్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో దానికి మీకు ఏంటి ప్రాబ్లం, అసలు మీకు ఏమైంది, మీరు ఎందుకు నన్ను అలా పర్సనల్గా అడుగుతున్నారు అనేది నాకేం అర్థం కావట్లేదు. మీకెందుకండి ప్రాబ్లము? నేను మీ డబ్బులేమి ఇవ్వట్లేదు కదా, నా డబ్బులే కదా నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. సో నా డబ్బులే కదా నేను తీసుకుంటున్నాను. మాకు లేని ప్రాబ్లం మీకెందుకు? మా బిజినెస్ కోసం తెచ్చుకున్న వాటిలో నేను మీకు గివేవేస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు, ఇవేమి నాకు వద్దు, నాకు అసలు ఇదేమీ అవసరం లేదు అనుకుంటే మీరు చూడడం మానేయండి. మీకు ఫ్రీ గిఫ్ట్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అనుకుంటే, మీకు నచ్చకపోతే చూడడం మానేసేయండి. అంతేగాని నాకు ఎట్లా అయితే మాత్రం మీరు మెసేజెస్ చేయొద్దండి. నేను కేవలం ఒక్కటే చెప్తున్నాను, నేను మంచి కోసమే చేయాలనుకుంటున్నాను, మంచిగా చేస్తున్నాను. నేనైతే ఇందులో చెడుగా చేసేది ఏమీ లేదు. సో అది మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, లేదంటే మానేయండి. ఇలాంటి మెసేజెస్ మాత్రం ఎవరికి అయితే పెట్టొద్దండి. మీరు ఎవరో ఏంటో అనేది కూడా తెలియదు, కానీ నాకు నచ్చి నాకు ఇష్టమయ్యే నేనైతే గివేవే విన్నర్స్ అనేవి ఇస్తున్నానండి. ఇది స్టార్టింగ్లో ఎవరైనా చేస్తారు, ఏ బిజినెస్కి సంబంధించి అయినా కానీ. మీరు చాలా ఛానల్స్ చూడండి, వాళ్ళందరూ కూడా కేవలం మనకు వచ్చే కస్టమర్స్ని ఇంకా పెంచుకోవడానికి, లేదంటే మన వ్యూవర్స్ పెంచుకోవడానికి, వ్యూస్ ఎక్కువ రావడానికి, ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందులో పెద్ద తప్పేం లేదు. సో నేను కూడా అలాగే చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే మీరు అక్కడి నుంచి వీడియో వదిలేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలాంటి పని అయితే మాత్రం చేయకండి. ఇది నేను పర్సనల్గా వాళ్ళకే మళ్ళీ మెసేజ్ చేసి పెట్టచ్చు, కానీ నేను ఎందుకు ఇప్పుడు వీడియోలో ఇలా చెప్తున్నాను అంటే, సో ఇప్పుడు ఒకరు పెట్టారు, తర్వాత ఒకళ్ళిద్దరు పెట్టారు, తర్వాత ఇది ఇంకా ఎక్కువ మంది అవ్వచ్చు. సో అందుకని అలా అవ్వకూడదని చెప్పేసి నేను ముందే కూడా వీడియోలో అయితే చెప్పేస్తున్నాను.
సో ఇందులో నేను చేసేది తప్పేం కాదండి. మీకు ఏమైనా డబ్బులు ఎక్కువైపోయాయా ఇది ఇది అని చెప్పేసి మాట్లాడొద్దు మీరు. సో నా బిజినెస్ కోసం, నా ఛానల్ కోసం నేనైతే ఈ పని చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి, లేదంటే మీరు వదిలేసేయండి. అంతేగాని మీరు అంతకు మించి ఇంకేం మాట్లాడొద్దండి. సో అందుకనే థంబ్‌నెయిల్‌లో ఇది మీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి నేను ఇలా అయితే పెట్టాను క్యూటీస్. సో మీరైతే దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. సో మనం అవన్నీ పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మనమైతే లైఫ్‌లో ముందుకైతే వెళ్ళలేము. సో ఇప్పుడు అసలు ఏంటి ఈ వీడియోకి సంబంధించి ఏంటి అని చెప్పేసి మనం చూసుకుంటే, నేను మీ అందరికీ చెప్పాను కదా ఆల్రెడీ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్మెంట్ చేస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏమేమి ఇస్తాను అనేది మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఈ గివ్ అవే ఎంతమందికి ఇస్తాను అని చెప్పేసి మీకు చెప్తాను అని చెప్పేసి అన్నాను కదా. అంటే ఇప్పటి వరకు నేను బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానని వీడియో పెట్టానో నాకు తెలిసి ఒక 2-3 మంత్స్ అవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి కూడా వచ్చిన కామెంట్స్ని ఏవైతే ఉన్నాయో సో అవి చాలా హ్యూజ్ కామెంట్స్ అయితే ఏం లేవు. అన్ని ఫింగర్ కౌంట్లోనే ఉన్నాయి. ఒక్కొక్క వీడియోకి 1-2 అలా వచ్చి ఉంటాయి. సో వాళ్ళందరినీ తీసుకుని నేను వాళ్ళ నేమ్స్ అన్నీ నేను ఒక చిట్టీలో అయితే రాసుకుని, మీకు తెలుసు కదా లక్కీ డ్రా ఎలా తీస్తారో, సో ఆ విధంగా అయితే నేను సో ఒక 3 మెంబర్స్కి నేను గివ్ అవే అయితే ఇస్తాను ఈరోజు. సో ఈ వీడియోలో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి నేను లక్కీ డ్రా ద్వారా ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళ ముగ్గురికి నేను ఈరోజు చూపించే గివ్ అవేస్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇక నుంచి మనకి ప్రతి వీక్కి కూడా, అంటే వీక్లీ వన్స్ ఒకసారి గివ్ అవే అనేది మీకు ఇస్తాను నేను. సో అది ఒక్కొక్కసారి ఎంతమందికి ఇస్తాను అనేది నేను ఆ వీక్ని బట్టి నేను చెప్తూ ఉంటాను. ఏ వీక్కి నేను ఇచ్చేటప్పుడే మీకు చెప్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ గివ్ అవేస్ మీకు కావాలి అంటే మీరేం చేయాలి అంటే నేను పెట్టిన వీడియోస్, అది షార్ట్ కానివ్వండి, లాంగ్ వీడియో కానివ్వండి, లైవ్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్కి మీరు లైక్ కొట్టేసి మీ లైక్ కౌంట్ అనేది, అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది మీరు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. సో మీ కామెంట్కి ఉన్న నేమ్ ఏదైతే ఉందో సో ఆ నేమ్ తీసుకుని నేను చిట్టీస్ అయితే వేస్తాను. అవి ఫింగర్ కౌంట్లో ఉంటే కనుక నేను చిట్టీస్ వేస్తాను. లేదంటే మనకి వేరే పద్ధతి ఉంది ఎలా విన్నర్స్ని సెలెక్ట్ చేయాలని చెప్పేది. సో ఆ పద్ధతి అయితే నేను పాటిస్తాను. సో ఇప్పుడు ఏమేమి ఇస్తాను అనేది మీకు ఇప్పుడైతే చూపించేస్తాను. అలాగే మనకి ప్రతి వీక్లీ అయితే ఉంటుంది. సో కంపల్సరీ మీరైతే లైక్ కొట్టేసి కామెంట్ అయితే పెట్టేసేయండి. సో నేను నిజంగా గివ్ అవేస్ ఇస్తాను. అది ఏమి ఇస్తాను అంటే నా దగ్గర ఏముంటే నేను అది ఇస్తాను. ఈ వారం అయితే మీకు హ్యాంగింగ్స్ ఇస్తున్నానండి. మనకి లట్కన్స్ ఉంటాయి కదా, మీరు బ్లౌజ్కి కానీ లెహెంగాస్కి కానీ చిన్నపిల్లల డ్రెస్సెస్కి కానీ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. సో వాటిని ఈ రోజు అయితే నేను మీకు లట్కన్స్ ఇస్తున్నాను. సో అవి ఏంటనేది ఇప్పుడైతే మీకు చూపించేస్తాను. సో 3 మెంబర్స్కి అని చెప్పేసి అన్నాను కదా. సో ఇవిగోండి. సో ఒకళ్ళకి ఫస్ట్ విన్నర్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అని ఏం లేదు, ముగ్గురికి నేను ఈక్వల్గానే ఇస్తున్నాను. సో ఏమేంటి అంటే ఈ 3 కూడా ఒకరికి అనమాట. అవి చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. సో ఇవి చూడండి. సో హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదొక పెయిరు, అలాగే ఈ మోడల్లో. సో ఇదొక పెయిర్, ఈ 2 పెయిర్స్ ప్లస్ ఒక సిల్క్ థ్రెడ్. ఓకే, సో ఇలా ఈ 3 కలిపి ఒకరికి. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి కూడా నేను ఇవి కలర్స్ ఏంటనే చూపించేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి సో సెకండ్ పర్సన్కి సో ఈ 2 పెయిర్స్ అలాగే ఈ కలర్. సో ఇవి గివ్ అవేగా అయితే ఇచ్చేస్తాను. అలాగే థర్డ్ వన్ ఈ కలర్. ఓకే కదా. సో ఈ విధంగా నేను ముగ్గురికి అయితే 2 పెయిర్స్ ఆఫ్ లట్కన్స్ సో ఈ విధంగా 2 పెయిర్స్ ఆఫ్ లట్కన్స్ అలాగే ఒక సిల్క్ థ్రెడ్. సో ఈ 3 కలిపి ఒక్కొక్క విన్నర్కి ఈ విధంగా 3 మెంబర్స్కి నేను గివ్ అవేస్ అయితే ఇస్తున్నాను. సో ఇది ఎవరికి ఇస్తున్నాను ఏంటనేది ఇప్పుడైతే మీకు లక్కీ డ్రా అయితే తీసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను నేమ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాను. అది కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా.
సో నెక్స్ట్ వారం నుంచి నేను ప్రతి వీక్లీ వన్స్ ఒకసారి తీస్తానని చెప్పేసి అన్నాను కదా. సో ఇప్పటి నుంచి ఈ వీడియో తర్వాత నుంచి నేను పోస్ట్ చేయబోయే వీడియోస్ ఏవైతే ఉంటాయో షార్ట్స్, లాంగ్, లైవ్ వీడియోస్, సో ఈ మూడు వీడియోస్కి వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను నెక్స్ట్ గివ్ అవేకి కన్సిడర్ చేస్తాను. ఓకేనా. సో దానికోసం మీకు ఇది నచ్చితే కనుక మీకు కావాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా నా వీడియోని లైక్ కొట్టడం, నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండడం, అలాగే కింద కామెంట్ పెట్టడం. ఓకేనా. సో ఈ 3 అయితే మీరు ఖచ్చితంగా చేసేయండి. సో నేనైతే మీకు ఖచ్చితంగా గివ్ అవేస్ గెలిచిన వారికి అయితే గివ్ అవేస్ అనేది ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే మనము ఏంటి ప్రాసెస్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటైతే చూసేద్దాం ఇప్పుడు. సో ఆ కామెంట్స్ వచ్చిన నేమ్స్ అన్నీ కూడా నేను యూజర్ నేమ్స్ సో చిట్టీలో అయితే రాసేసాను. సో ఇదిగోండి ఆ చిట్టీలన్నీ కూడా ఇందులో ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ చిట్టీలోంచి నేను ముగ్గురిని అయితే విన్నర్స్ని తీసుకుంటాను. సో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఆ ముగ్గురికి కూడా ఇందాక ఏవైతే చూపించానో అవైతే ఇచ్చేస్తాను. ఓకేనా. సో బాక్స్ అయితే మూత పెట్టేశాను. సో ఒకసారి దీన్ని బాగా గిలకరించేద్దాము. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఎవరి పేరు అయితే వచ్చేస్తుందో చూద్దాము. సో ఇదిగోండి. సో నేను కళ్ళు మూసుకుని అయితే తీస్తున్నాను ఇందులోంచి. సో ఫస్ట్ నేమ్ ఇదనమాట. దిస్ ఈజ్ కడలి మౌనిక 4386. ఓకే, కడలి మౌనిక 4386. సో ఇది ఎవరైనా కానీ, ఈ నేమ్ ఎవరిదైనా కానీ మీకు నా వాట్సాప్ నెంబర్ అయితే పెట్టేశాను కదా. సో 9550752359 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి నాకు మెసేజ్ అయితే చేసేయండి. సో కంగ్రాచులేషన్స్ కడలి మౌనిక. సో మీకైతే గివ్ అవే అయితే కంపల్సరీ మీరు గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాలి, ఈ వీడియోకి ఒక వీడియోనే కాదు చాలా వీడియోస్కి సేమ్ పర్సన్స్ కామెంట్స్ అయితే పెట్టేశారు. సో నేనేం చేశాను, సో ఒకటే వీడియోకి 2-3 సార్లు వచ్చిన మెసేజెస్ అయితే తీసుకోలేదు కామెంట్స్, కానీ వేరు వీడియోస్కి ఒకటే యూజర్ నుంచి వచ్చిన కామెంట్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు వేసిన ఈ చిట్టీలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి 2-3 సార్లు 4-5 సార్లు కూడా ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది. అలా ఒక 3-4 ఉన్నవి. సో మీకు ఇప్పుడు ఈ 3 సార్లు కూడా ఒకటే మీ పేరే వచ్చింది అంటే ఆ 3 కూడా మీకే ఇవ్వాల్సిందే. ఇంకా మరి నేనేం చేయలేను. ఎందుకంటే సో మీరు ఒక్కొక్క వీడియోకి మీరైతే మీకు నచ్చిన విధంగా కామెంట్ అయితే చేశారు. సో మీరు చేయాల్సిన పని మీరు చేశారు. సో ఇందులో లక్కీ డ్రాలో తీసినప్పుడు మీ పేరు వస్తే కనుక మీకు కంపల్సరీ నేను అదైతే ఇచ్చేస్తాను. మీకు ఒకసారి వస్తే ఒకసారి, 2 సార్లు వస్తే 2 సార్లు, 3 సార్లు కూడా మీకే వచ్చేస్తే మీకే ఇచ్చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ విన్నర్ అయితే మనకు వచ్చేసారండి కడలి మౌనిక. సో మీరైతే నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. అక్కడ నుంచి ఏంటి ప్రాసెస్ అనేది మనం అప్పుడైతే చూసుకుందాము. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఇదిగో బాక్స్ ఇక్కడ ఉంది, దీన్ని అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. సో మళ్ళీ ఈ విధంగా అయితే మూత పెట్టేసి సో కళ్ళు మూసుకుని అయితే నేను సెకండ్ నేమ్ పర్సన్ తీసేస్తున్నాను. సో ఇది సెకండ్ నేమ్. సో కంగ్రాచులేషన్స్ అనంతలక్ష్మి అను SB9QK. కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు సెకండ్ విన్నర్ అనమాట. సో అంటే వన్ ఆఫ్ ద విన్నర్ అనమాట, ఫస్ట్ సెకండ్ అని కాదు, వన్ ఆఫ్ ద విన్నరు అనంతలక్ష్మి అను SB9QK. ఓకేనా. మీరైతే నాకు ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఒకసారి మెసేజ్ చేసేయండి. ఓకేనా.
సో మనకి రెండు నేమ్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ మూడో నేమ్ అయితే తీసేద్దాము. సో దీన్ని కూడా నేను పక్కనైతే పెట్టేస్తున్నాను. తిప్పి ఇప్పుడు లాస్ట్ ఈ గివ్ అవే మూడో పర్సన్ ఎవరు అనేది మనం ఇప్పుడైతే చూడబోతున్నాము. సో లాస్ట్ పర్సన్ ఎవరు అనేది ఇది లాస్ట్ పర్సన్. కంగ్రాచులేషన్ సిహెచ్ సత్య 1160. సిహెచ్ సత్య 1160. కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. సో దాని నుంచి మనము ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే వచ్చారో సో ఈ ముగ్గురు కూడా నాకు వాట్సాప్ నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేసేస్తే సో తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది మనం అయితే అక్కడ డిస్కస్ చేసుకుందాము. సో ఇలాగే ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఇలాగే మీకు కూడా కావాలి అనుకుంటే గిఫ్ట్స్ అనేవి కావాలి అనుకుంటే మీరైతే చేయాల్సిన పని ఏంటనేది నేను చెప్పేశాను కదా. వీడియోని లైక్ చేయండి. అలాగే ఆ లైక్ నెంబర్ ఎంత, అలాగే వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి ఈరోజు గివ్ అవేలో ఈ ముగ్గురు అయితే గెలుచుకున్నారు. మళ్ళీ వారం మీకు మళ్ళీ గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. సో దానికి ఏంటంటే నేను ఈ వారం పొడుగునా పెట్టిన వీడియోస్కి వచ్చిన కామెంట్స్ బట్టి నేనైతే తీస్తానండి. అది లక్కీ డ్రా కానీ లేదంటే వేరే ప్రాసెస్ ఉంటుంది. అదైనా ఎక్కువ వస్తే ఫింగర్ కౌంట్ అయితే ఇలా తీస్తాను. లేదు ఇంకా ఎక్కువ వచ్చేసినాయి అంటే వేరే పద్ధతి అయితే ఉంది. సో ఆ విధంగా అయితే విన్నర్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు చేయాల్సింది ఏంటి గుర్తుంది కదా, లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే గివ్ అవే విన్నర్స్ అనౌన్స్మెంట్ అనేది జరిగిపోయింది కదా. సో మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియో లింక్స్ అనేవి షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడు నా ఛానల్ గ్రో అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ అయితే ఉంటాయి. నా కోసం ఆలోచించి నాకు అయితే మెసేజెస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే నేను నా ఇష్ట ప్రకారమే అంతా చేస్తున్నానండి. మీరేం నా గురించి వరీ అవ్వద్దు. ఓకేనా. సో నేను మరీ అంత ఎక్కువైపోయి ఏమీ చెయ్యట్లేదు. నా ఛానల్ డెవలప్మెంట్ కోసం, నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం అయితే నేను చేసుకుంటున్నాను. ఓకేనా. ఇది అండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.